Hello dear students, welcome again to my video channel Economics, and topic of today's video lesson is about balanced growth strategy. This is Dr. KG Mallikarjuna, Associate Professor of Economics, Government Degree College Ferman, Kurnool. ఒక దేశం ఆర్థిక అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు చాలా కీలకం. ఈ విధంగా పెట్టుబడులను ఏ రంగాలలో పెట్టాలి, ఏ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా ఆర్థికవేత్తలు రెండు రకాల సిద్ధాంతాలను అభివృద్ధి చేశారు. అందులో మొదటిది సంతులిత వృద్ధి సిద్ధాంతము, రెండవది అసంతులిత వృద్ధి సిద్ధాంతం. How investment is to be allocated among different sectors of the economy. To answer this question, economics having two strategies which are called as balanced growth strategy and unbalanced growth strategy. ఇందులో సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని చెప్పినటువంటి వారే రాగ్నర్ నక్స్, ఆర్థర్ లూయిస్, యంగ్, రొజెన్స్టైన్ రోడాన్ మొదలైనటువంటి వారు. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ముఖ్యంగా సంతులిత వృద్ధి వ్యూహాన్ని వీళ్ళు సమర్థించడం జరిగింది. అయితే సంతులిత వృద్ధి అనగా ఏమి అనేటువంటి విషయానికి సంబంధించి వివిధ సందర్భాలలో వివిధ రకాలైనటువంటి నిర్వచనాలను, అర్థాలను చెప్పడం జరిగింది. ఒక సందర్భంలో సంతులిత వృద్ధి అంటే ఆర్థిక వ్యవస్థ యొక్క అణగారిన రంగంలో, డిప్రెస్డ్ సెక్టార్లో పెట్టుబడి పెట్టడం అనేటువంటిది అర్థం వస్తుంది. మరొక సందర్భంలో దీనిని వివిధ రంగాల యొక్క సామరస్యపూర్వక అభివృద్ధిగా, హార్మోనియల్ డెవలప్మెంట్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్ సైమల్టేనియస్లీ అనేటువంటి అర్థం వస్తుంది. అయితే అలక్ ఘోష్ ప్రకారం సంతులిత వృద్ధితో ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలు ఒకే నిష్పత్తిలో విస్తరిస్తాయని ఈ యొక్క సంతులిత వృద్ధి సిద్ధాంతం సూచిస్తుంది. తద్వారా వినియోగము, పెట్టుబడి మరియు ఆదాయం ఒకే రేట్లలో పెరుగుతాయి అంటాడు అలక్ ఘోష్. కాబట్టి అలక్ ఘోష్ యొక్క అభిప్రాయంలో సంతులిత వృద్ధి సిద్ధాంతం అంటే వివిధ రంగాలలో పెట్టుబడులు ఏ విధంగా పెట్టాలి అంటే ఈ మూడు రేట్ల మధ్య సామరస్యపూరితమైనటువంటి సమతౌల్యం ఉండాలి, సమానత్వం ఉండాలి. ఏమా మూడు రేట్లు అంటే వినియోగ రేటు, దీన్ని మనం డెల్టా C/Cగా చెప్పవచ్చు. వినియోగంలో మార్పు డివైడెడ్ బై పూర్వపు వినియోగం. ఇది పెట్టుబడి యొక్క మార్పు రేటుకు సమానం కావాలి, పెరుగుదల రేటుకు సమానం కావాలి. దీన్ని మనం డెల్టా I/Iతో సూచిస్తున్నాం. వినియోగంలోని పెరుగుదల రేటు పెట్టుబడిలోని పెరుగుదల రేటుకు, పెట్టుబడిలోని పెరుగుదల రేటు చివరగా ఆదాయంలోని పెరుగుదల రేటుకు సమానంగా ఉండాలి. ఆదాయంలోని పెరుగుదల రేటునే మనం డెల్టా Y/Y అంటున్నాం. సో ఈ నిర్వచనం ద్వారా అలక్ ఘోష్ సంతులిత వృద్ధి సిద్ధాంతం యొక్క ముఖ్యమైనటువంటి భావనను చెప్పే ప్రయత్నం చేసినాడు. ఈ సంతులిత వృద్ధి సిద్ధాంతము వివిధ రంగాలలో పెట్టేటువంటి పెట్టుబడులు సమానంగా ఉండాలని, అన్ని రంగాలను ఒకే రీతిలో అభివృద్ధి చేయాలని వివరించడానికి అతి ముఖ్య కారణం ఏమంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో అభివృద్ధి ప్రక్రియకు ప్రధాన ఆటంకిగా పేదరికపు విషవలయాలు ఉంటాయి. విషస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ ఇస్ ద మేజర్ రిటార్డింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ డెవలపింగ్ ఎకానమీస్. అయితే పేదరికపు విషవలయం అంటే ఏమంటే రాగ్నర్ నక్స్ అభిప్రాయంలో దేశములోని వివిధ శక్తులు పరస్పరం ఒకదానిని మరొకటి వలయాకారంలో ప్రభావితం చేసుకుంటూ ఒక దేశాన్ని పేదరిక స్థితిలోనే కొనసాగేటట్లు చేసే శక్తుల యొక్క సమూహమే పేదరికపు విషవలయము అంటాడు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి వివిధ శక్తులు ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేసుకుంటూ ఒక వృత్తములాగా ఏర్పడి ఆ దేశాన్ని అభివృద్ధి జరగనివ్వకుండా పేదరికంలోనే ఉండిపోయేటట్లు బలవంతం చేస్తాయి. ఆ యొక్క వలయాన్నే పేదరికపు విషవలయంగా చెప్తాడు రాగ్నర్ నక్స్.
రాగ్నర్ నక్స్ యొక్క మరొక ముఖ్యమైనటువంటి అభిప్రాయము, ఒక దేశం పేద దేశంగా ఉండడానికి కారణం అది పేద దేశం కాబట్టి. ఎ కంట్రీ ఈజ్ పోర్ బికాస్ ఇట్ ఈజ్ పోర్ అంటాడు. దీనిని వివరించడానికి ఒక వ్యక్తిని రాగ్నర్ నక్స్ ఉదాహరణగా తీసుకోవడం జరుగుతుంది. ఒక పేద వ్యక్తి సరైనటువంటి ఆదాయం పొందలేని కారణంగా సరైనటువంటి పౌష్టికాహారాన్ని వినియోగించలేడు. పౌష్టికాహారం ఎప్పుడు ఉండదో అతని యొక్క ఉత్పాదకతా శక్తి తక్కువగా ఉంటుంది. ఉత్పాదకతా శక్తిని బట్టే అతని యొక్క వేతనాలు నిర్ణయించబడతాయి కాబట్టి అతనికి లభించే వేతనాలు తక్కువగా వస్తాయి. వేతనాలు తక్కువగా ఉండడం వల్ల తిరిగి అతడు పేదవానిగా మారిపోతున్నాడు. ఇదే విధంగా ఒక దేశం పేద దేశంగా మారడానికి అది పేద దేశంగా ఉండడమే కారణం అవుతున్నది. అయితే ఈ పేదరికపు విషవలయాలు ప్రధానంగా 2 కారణాల వల్ల ఏర్పడుతున్నాయి. మొదటి కారణాన్ని సప్లై వైపు పేదరికపు విషవలయం అంటున్నాం. సప్లై సైడ్ విషస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ అంటాం. మరొక వైపు డిమాండ్ వైపు కారణాల వల్ల ఏర్పడేటువంటి పేదరికపు విషవలయం, డిమాండ్ సైడ్ విషస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ అంటాం. అయితే ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఈ పేదరికపు విషవలయాలను ఏదో ఒక చోట ఖండించుకొని బయటపడే విధంగా తమ యొక్క పెట్టుబడుల యొక్క ప్రణాళికను చేయవలసి ఉంటుంది. ఇప్పుడు సప్లై వైపు పేదరికపు విషవలయాన్ని వివరించే ప్రయత్నం చేద్దాం. ఈ సప్లై వైపు పేదరికపు విషవలయం ముందుగా ఆర్థిక వెనుకబాటుతనముతో మొదలవుతుంది. ఈ వెనుకబాటుతనం వల్ల ప్రజలలో అల్ప ఉత్పాదకతకు దారితీస్తుంది. అల్ప ఉత్పాదకత వల్ల ఆదాయం తక్కువగా ఉండి అల్ప ఆదాయానికి, దాని ద్వారా ప్రజల యొక్క అల్ప పొదుపు చేసే శక్తి, ఈ సేవింగ్ కెపాసిటీ ఆఫ్ ద పీపుల్, ఇది కూడా తగ్గిపోతుంది. దీనివల్ల పెట్టుబడి చేసేటువంటి లేదా పెట్టుబడి పెట్టేటువంటి సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అది అల్ప పెట్టుబడి సామర్థ్యానికి దారితీస్తుంది. దీనివల్ల దేశంలో మూలధన కొరత ఏర్పడుతుంది. ఈ మూలధన కొరత తిరిగి ఆర్థిక వెనుకబాటుతనానికి దారితీస్తుంది. ఈ విధంగా వెనుకబాటుతనం నుండి మొదలై సప్లై వైపు పేదరికపు విషవలయం తిరిగి వెనుకబాటుతనానికే దారితీస్తుంది. ఇప్పుడు డిమాండ్ వైపు పేదరికపు విషవలయాన్ని చూద్దాం. డిమాండ్ సైడ్ విషస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ, ఇది కూడా ఆర్థిక వెనుకబాటుతనం నుండే మొదలవుతుంది. ఈ వెనుకబాటుతనం వల్ల అల్ప ఉత్పాదకత ఏర్పడుతుంది. ఉత్పాదకతను బట్టే ఆదాయం ఉంటుంది కాబట్టి అది తిరిగి అల్ప ఆదాయానికి, అల్ప ఆదాయము అల్ప డిమాండ్కు దారితీస్తుంది. ఎందుకంటే ఆదాయాన్ని బట్టే కొనుగోలు శక్తి ఉంటుంది కాబట్టి ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ చేసే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. అల్ప డిమాండ్ వల్ల అల్ప పెట్టుబడులు పెట్టబడతాయి దేశంలో. దీనివల్ల మూలధన కొరత ఏర్పడి ఈ మూలధన కొరత తిరిగి వెనుకబాటుతనానికి దారితీస్తుంది. ఈ విధంగా డిమాండ్ వైపు పేదరికపు విషవలయము కూడా ఒక వృత్తములాగా తిరుగుతూ దేశాన్ని పేదరికములోనే కొనసాగేటట్లు చేస్తుంది. ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలను పట్టి పీడిస్తున్నటువంటి ఈ పేదరికపు విషవలయాలను ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలి? అందుకు ఈ సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ప్రబోధించినటువంటి ఆర్థికవేత్తలు వివిధ రకాలైనటువంటి సలహాలను ఇస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్ పరిమాణాన్ని విస్తరించడం ద్వారా ఈ పేదరికపు విషవృత్తాలను విచ్ఛిన్నం చేయవచ్చు అనేటువంటిది నక్స్ యొక్క అభిప్రాయం. ఆయన ప్రకారం వివిధ రకాల పరిశ్రమలలో ఒకేసారి పెట్టుబడులు పెట్టినప్పుడు ఈ యొక్క మార్కెట్ విస్తరణ అనేటువంటిది సాధ్యమవుతుంది. బహుళ రంగ పెట్టుబడి మార్కెట్ విస్తరణకు దారితీస్తుంది. అంటే ఒకేసారి వివిధ రంగాలలో భారీ పరిమాణములో పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది మార్కెట్ విస్తరణకు దారితీసి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ పేదరికపు విషవలయాలను ఛేదించుకొని
బయటపడే అవకాశం ఉంది అనేటువంటిది రాగ్నార్ నక్స్ యొక్క అభిప్రాయం. అనేక పూరక రకమైన ప్రాజెక్టులలో అంటే కాంప్లిమెంటరీ ప్రాజెక్ట్స్లో పెట్టుబడులు పెట్టడం వల్ల వాటిలో పనిచేసేటువంటి వ్యక్తులు ఒక పరిశ్రమకు మరొక పరిశ్రమలో ఉన్నటువంటి శ్రామికులు వినియోగదారులుగా మారడం వల్ల ఒక పరిశ్రమ యొక్క ఉత్పత్తికి మరొక పరిశ్రమ యొక్క కార్మికులు వినియోగదారులుగా మారతారు, డిమాండ్దారులుగా మారతారు. తద్వారా అన్ని రంగాలలోని ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి ఆర్థిక విస్తరణ సాధ్యమవుతుంది. పెట్టుబడి ప్రాజెక్టుల యొక్క మొత్తం విస్తరణ, మార్కెట్ విస్తరణ మరియు పూరక పరిశ్రమల అభివృద్ధి చివరకు సంతులిత వృద్ధికి ముఖ్యమైనటువంటి అంశాలుగా రుజువు అవుతాయి. ఇవి పేదరికం యొక్క విష వలయాలను విచ్ఛిన్నం చేయగలవు. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక దేశం సత్వర ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే వివిధ రంగాలలో ఒకేసారి పెట్టుబడులు పెట్టవలసి ఉంటుంది. దీనివల్ల ఆర్థికాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందంటే ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి వాటి మధ్య ఒకేసారి సమతౌల్యం రావడం వల్ల ఇటువంటి దేశాలు పేదరికపు విషవలయాలను విచ్ఛిన్నం చేసుకొని బయటపడగలవని ఈ ఆర్థికవేత్తల అభిప్రాయం. వివిధ రంగాల మధ్య సమతౌల్యాన్ని వివరించే క్రమములో ముఖ్యంగా 3 రంగాల మధ్య సమతౌల్యాన్ని వివరించడం జరిగింది. అందులో మొదటిది వ్యవసాయం మరియు పరిశ్రమల మధ్య సమతుల్యత. వ్యవసాయమే పారిశ్రామికీకరణకు ఆధారమని తెలుస్తున్నది. ఎందుకంటే వ్యవసాయ రంగములో వచ్చేటువంటి అభివృద్ధి చివరకు పారిశ్రామికీకరణకు, పరిశ్రమల అభివృద్ధికి దారితీస్తుంది. అదేవిధంగా ఈ 2 రంగాలు వ్యవసాయము మరియు పారిశ్రామిక రంగాలు ఒకదానికొకటి పూరకాలు. బోత్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్, వన్ డిపెండ్ ఆన్ అదర్. పారిశ్రామిక రంగము వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా దానికి కావాల్సిన ముడి పదార్థాల విషయంలో కానీ, మిగులు శ్రామికుల విషయంలో కానీ, తాను తయారు చేసే వివిధ రకాల పారిశ్రామిక వస్తువులకు మార్కెట్ రూపంలో కానీ పారిశ్రామిక రంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా అనేక అంశాలలో వ్యవసాయ రంగం కూడా పారిశ్రామిక రంగంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఎరువుల తయారీ, యంత్రాల తయారీ, క్రిమి సంహారకాలు, విత్తనాలు మొదలైన విషయాలలో వ్యవసాయ రంగం కూడా పారిశ్రామిక రంగంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వ్యవసాయము మరియు పరిశ్రమలు ఒకేసారి అభివృద్ధి చెందడం వల్ల సంతులిత వృద్ధికి అవసరమైనటువంటి ముందస్తు నిబంధనగా ఈ 2 రంగాల మధ్య సమతుల్యతను చెప్పుకోవచ్చు. ఇక రెండవ అంశము మానవ మరియు భౌతిక మూలధనాల మధ్య సమతౌల్యత. మానవ మూలధనం అనగా ఒక దేశములో ఉన్నటువంటి మొత్తము జనాభా. అయితే జనాభా యొక్క నాణ్యత పెంచాలి అంటే విద్య, సాంకేతిక పరిజ్ఞానము, నిర్వాహక నైపుణ్యము, ప్రజారోగ్యము మొదలైన అనేక అంశాలపై పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. జనాభా యొక్క నాణ్యతను పెంచే వివిధ రకాలైనటువంటి పెట్టుబడులనే మానవ మూలధనంగా పేర్కొనవచ్చు. మానవ మూలధనాన్ని పెంచినప్పుడు మానవ శక్తి యొక్క నాణ్యత కూడా పెరుగుతుంది. ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ పవర్ ఇంక్రీజెస్ వెన్ మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మేడ్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్. అయితే ఇది భౌతిక మూలధనాన్ని కూడా మరొక వైపు ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా భౌతిక మూలధనములో పెట్టుబడి పెట్టినప్పుడు ఉత్పాదక రంగంలో ఉత్పత్తి మరియు ఉత్పాదకత ఈ 2 కూడా మెరుగుపడతాయి. వీటి వల్ల ప్రజల యొక్క ఆదాయాలు పెరగడం, తద్వారా మానవ అభివృద్ధికి దారితీస్తుంది. కాబట్టి మానవ మూలధనం మరియు భౌతిక మూలధనం ఈ 2 రంగాల మధ్య సామరస్యపూర్వకమైనటువంటి అభివృద్ధి వల్ల సంతులిత అభివృద్ధి సాధ్యమవుతుంది. మూడవ అంశము దేశీయ మరియు విదేశీ వాణిజ్యాల మధ్య సమతుల్యత.
సాధారణంగా సంతులిత అభివృద్ధికి దేశీయ మరియు విదేశీ వాణిజ్యం రెండూ కూడా సమతౌల్యంలో ఉండడం అవసరము. ఈ రెండిటి మధ్యలో సామరస్యపూర్వకమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది చాలా ముఖ్యం. దేశీయ మరియు విదేశీ వాణిజ్యం ఒకదానికొకటి ప్రేరకాలుగా పనిచేస్తూ ఉంటాయి. అంటే ఒకదానిని అభివృద్ధి చేసినప్పుడు ఆటోమేటిక్గా మరొకటి కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దేశీయ వాణిజ్యం యొక్క విస్తరణ మార్కెట్లో వినియోగం పోను అంటే సొంత దేశంలో వినియోగం పోను కొంత మిగులును అది సృష్టించగలుగుతుంది. దానిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా విదేశీ వాణిజ్య విస్తరణకు అది దోహదం చేస్తూ ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ యొక్క వాణిజ్య విధానాన్ని సిద్ధం చేసుకునేటప్పుడు దేశీయ మరియు విదేశీ వాణిజ్యాల మధ్య కలయికను పెంచే విధంగా సామరస్యపూర్వక అభివృద్ధిని ప్రోత్సహించే విధంగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సంతులిత వృద్ధికి అవసరమైనటువంటి పరిస్థితులు ఏవంటే, ప్రభుత్వ జోక్యం లేనిదే ఈ యొక్క సంతులిత వృద్ధి అనేటువంటిది సాధ్యం కాదు. అన్ని రంగాలను బ్యాలెన్స్గా డెవలప్ చేయాలి అంటే ప్రభుత్వం చురుకైనటువంటి పాత్రను పోషించక తప్పదు. ఇదంతా కూడా జరగాలంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి దృక్కోణం అవసరమవుతూ ఉంటుంది. ప్రణాళికల యొక్క రూపకల్పన, ప్రణాళికల యొక్క అమలు, ప్రణాళికల యొక్క సమీక్ష జరిగితే తప్ప సంతులిత వృద్ధి అనేటువంటిది సాధ్యం కాకపోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ విభాగాలు, వ్యవస్థలు అన్నీ కూడా సమన్వయముతో పనిచేస్తే తప్ప సంతులిత వృద్ధి అనేటువంటిది సాధ్యం కాదు. అంతేకాకుండా ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ఇందులో అవసరము. సంతులిత వృద్ధిలో భాగంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక రకాల చర్యలలో ప్రజలు కూడా చురుకైనటువంటి భాగస్వామ్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే సంతులిత వృద్ధి విజయవంతం అవుతుంది. ఇందులో కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. సంతులిత వృద్ధిని అమలు చేయడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారీ మూలధనం అవసరమవుతుంటుంది. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలలో అతి ప్రధానమైనటువంటి సమస్యగా మనం మూలధన కొరతను చెప్తూ ఉంటాం. ఇతర వనరుల కొరత ఈ ఆర్థిక వ్యవస్థలలో సంతులిత వృద్ధి విజయాన్ని కూడా ప్రభావితం చేయగలవు. ఎందుకంటే వనరులు కొరతగా ఉండడం అనేటువంటిది మనం సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో గమనిస్తూ ఉంటాం. మూలధనం మాత్రమే అభివృద్ధికి అవసరమైనటువంటి నిబంధన కాదు. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మూలధనముతో పాటు మిగిలిన అనేక అంశాల యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సిద్ధాంతం మొత్తములో వివిధ రంగాలలో మూలధనం పెట్టడం ద్వారానే ఆర్థికాభివృద్ధి సాధ్యము అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. అభివృద్ధి చెందని దేశాలలో సంతులిత వృద్ధిని ప్రారంభించడం బలహీనమైనటువంటి వ్యక్తికి లాంగ్ జంప్ చేయమని కోరినట్లుగా ఉంటుంది అనేది కొంతమంది యొక్క అభిప్రాయం. సంతులిత వృద్ధి సిద్ధాంతం ద్రవ్యోల్బణాన్ని కూడా ప్రేరేపించవచ్చు. ఎందుకంటే ఇబ్బడి ముబ్బడిగా వచ్చేటువంటి ఆర్థిక వ్యవస్థలోకి వచ్చేటువంటి మూలధనం ద్వారా దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు పెరిగిపోవచ్చనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. సంతులిత వృద్ధి సిద్ధాంతము ఎల్డిసి లెస్ డెవలప్డ్ కంట్రీస్కి అంతగా వర్తించదని, అటువంటి దేశాలలో ఇటువంటి ఆర్థికాభివృద్ధి అనేటువంటిది అంత సులభతరం కాదు అనేటువంటిది మరికొంతమంది అభిప్రాయం. So thank you very much for watching this video.